जग कल
न जाना, सिवा तुम्हारे हमें कोई न जाना। सहज का हमको देना ज्ञान, सहज का हमको देना
ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिः द्वन्द्वातीतं गगन सदृशं तत्त्वमस्यादिलक्ष्यम् चैतन्यं शाश्वतं शान्तं व्योमातीतं निरञ्जनं नादबिन्दु कलातीतं तस्मै श्री गुरवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं
दर्शितं येन तस्मै श्री गुरवे नमः। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। ॐ त्वमेव। సత్యాన్వేషకులైన సహజయోగులందరికీ శుభోదయం అండి. ఈ ప్రాతకాల ధ్యానానికి విచ్చేసిన అందరికీ స్వాగతం, సుస్వాగతం అండి. జై శ్రీ మాతాజీ. ముందుగా మనమందరము సుఖాసీనులమై శ్రీ మాతాజీ గారి చిత్రపటం ముందు అమ్మని చూస్తూ మనల్ని మనము గమనించుకుందామండి. మనలో వస్తున్న చైతన్యాన్ని గమనించుకుందాము. మన యొక్క 2 చేతులు భూమాతపై ఉంచుదామండి. సముద్రవసనే దేవి పర్వతస్తనమండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వ మే. అమ్మా శ్రీమాతాజీ, సాక్షాత్ శ్రీ ఆది భూమిదేవి మీరే తల్లి. దయచేసి మమ్మల్ని అందరినీ క్షమించండి అమ్మా. దయచేసి మా అందరి యొక్క 7 చక్రములు 3 నాడుల్లోని సర్వ దోషములను మీలోనికి విలీనం చేసుకోండి తల్లి. మాకు ఈరోజు ధ్యానం చేసుకున్నట్టుకు అర్హతను, అనుమతిని ప్రసాదించండి తల్లి. ఇప్పుడు మనము శరణాగతి తీసుకుని బంధం వేసుకుందామండి. తీన్ మహామంత్రాస్ ఫాలోడ్ బై శ్రీ గణేష్ మంత్ర తీసుకుందామండి. त्वमेव
ఇప్పుడు మనము సంతులనం చేసుకుందామండి. మన యొక్క ఎడమ చేతిని శ్రీమాతాజీ గారి వైపు ఉంచుకుని, కుడి చేతిని భూమాత మీద ఉంచుకుందాము. అమ్మని ఇలా ప్రార్థిద్దాము. అమ్మా, మా ఎడమ భాగంలోని అన్ని సమస్యలను, బాధలను తొలగించి, దయచేసి మమ్మలను వర్తమానంలో ఉంచండి తల్లి. మన చేతుల్లోనూ, సహస్రారంలోనూ వస్తున్నటువంటి మార్పుని గమనిద్దామండి. చైతన్యాన్ని. ఇప్పుడు మన యొక్క కుడి పార్శ్వాన్ని శుభ్రపరుచుకుందామండి. మన కుడి చేతిని శ్రీమాతాజీ గారి వైపు ఉంచుకుని, ఎడమ చేతిని ఆకాశం వైపు ఉంచుకుందాము. అమ్మా, మా కుడి భాగంలోని అన్ని సమస్యలను, బాధలను, భవిష్యత్ కాలపు ఆలోచనలను తొలగించి, దయచేసి మమ్మలను వర్తమానంలో ఉంచండి తల్లి. దయచేసి మాలో ఉన్నటువంటి అధిక ఉష్ణాన్ని తొలగించండి అమ్మా. రెండు చేతులు శ్రీమాతాజీ గారి వైపు ఉంచుకుందామండి. అమ్మని ఇలా ప్రార్థిద్దాము. అమ్మా, మా సుషుమ్నాలో ఉన్న అన్ని సమస్యలను, దోషాలను తొలగించి, దయచేసి మమ్మలను వర్తమానంలో ఉంచండి తల్లి.
దయచేసి మాకు సమతుల్య స్థితిని ప్రసాదించండమ్మా. మన యొక్క చిత్తాన్ని మూలాధార చక్రంలోనికి తీసుకుందామండి. అమ్మ శ్రీమాతాజీ, దయచేసి మా మూలాధార చక్రాన్ని పరిశుభ్రపరచండి తల్లి. అమ్మ, మా అందరి మూలాధార చక్రాల్లోనూ మీ చిత్తాన్ని ఉంచి అక్కడ ఉన్నటువంటి దేవీ దేవతలందరినూ జాగృతపరచండి తల్లి. అమ్మ, దయచేసి మా యొక్క ఆత్మను మా మూలాధారంలో ఉంచి అక్కడ వికట గణేష తత్వాన్ని ఇనుముడింపు చేయండి తల్లి. దయచేసి మాలోని కామాన్ని సంపూర్ణంగా తొలగించండి తల్లి. ఇక శ్రీ వికట గణేశ మంత్రం తీసుకుందామండి. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ వికట గణేశ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. మన యొక్క చిత్తాన్ని స్వాదిష్టాన చక్రంలో తీసుకున్నామండి. అమ్మ శ్రీమాతాజీ, దయచేసి మా స్వాదిష్టాన చక్రంలో మీ చిత్తాన్ని ఉంచి అక్కడ ఉన్నటువంటి దేవీ దేవతలందరినీ జాగృతపరచండమ్మా. అమ్మ, దయచేసి మా యొక్క ఆత్మను మా స్వాదిష్టాన చక్రంలో ఉంచి అక్కడ లంబోదర గణేషుని యొక్క తత్వాన్ని
ఇనుముడింపు చేయండి తల్లి. మాలోని క్రోధమును సంపూర్ణముగా తొలగించండమ్మా. ఇక్కడ లంబోదర గణేశ మంత్రం తీసుకున్నామండి. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ లంబోదర గణేశ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. మనకి చిత్తాన్ని నాభి చక్రంలో తెచ్చుకున్నామండి. అమ్మ శ్రీమాతాజీ, దయచేసి మా నాభి చక్రంలోని మీ చిత్తాన్ని ఉంచి అక్కడ ఉన్నటువంటి దేవీ దేవతలందరినీ జాగృతపరచండి తల్లి. అమ్మ దయచేసి మా యొక్క ఆత్మను మా నాభి చక్రంలో ఉంచి అక్కడ శ్రీ గజానన గణేశుని యొక్క తత్వాన్ని ఇనుమడింపు చేయండి తల్లి. మాలోని లోపము, అసంతృప్తి, అశాంతి సంపూర్ణంగా తొలగించండి తల్లి. గజానన గణేశ మంత్రం తీసుకుందామండి. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ గజానన గణేశ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. మన యొక్క చిత్తాన్ని మన భవసాగరంలో ఉంచుదామండి.
అమ్మా శ్రీమాతాజీ, దయచేసి మా భవసాగరంలో మీ చిత్తాన్ని ఉంచి అక్కడున్నటువంటి దేవతలందరినీ జాగృతపరచండి తల్లి. సద్గురువులందరినీ జాగృతపరచండి తల్లి. భవసాగరంలో మహోదర గణేష్ని యొక్క తత్వాన్ని ఇనుమడింపు చేయండి తల్లి. మాలో ఉన్నటువంటి మాయలను, భ్రమలను దయచేసి తొలగించండమ్మా. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ మహోదర గణేశ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. చిత్తాన్ని హృదయ చక్రంలోకి తెచ్చుకున్నామండి. అమ్మా శ్రీమాతాజీ, దయచేసి మా అందరి హృదయాల్లోకి రండమ్మా. అమ్మా మా హృదయ చక్రంలో మీ చిత్తాన్ని ఉంచి అక్కడ ఉన్నటువంటి దేవతలందరినీ జాగృతపరచండి తల్లి. అమ్మా మా హృదయ చక్రంలో మా యొక్క ఆత్మను ఉంచి అక్కడ శ్రీ ఏకదంత గణేష్ని యొక్క తత్వాన్ని ఇనుమడింపు చేయండి తల్లి. మాలో ఉన్నటువంటి భయాలను, రాక్షస శక్తులను సంపూర్ణంగా తొలగించండమ్మా. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ ఏకదంత గణేశ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. అటెన్షన్ని విశుద్ధ చక్రంలో తెచ్చుకుందామండి మన చిత్తాన్ని. అమ్మా శ్రీమాతాజీ, దయచేసి మా విశుద్ధ చక్రంలోనికి రండమ్మా. మా విశుద్ధ చక్రంలో మీ చిత్తాన్ని ఉంచి అక్కడ ఉన్నటువంటి దేవతలందరినీ జాగృతపరచండి తల్లి. అమ్మా దయచేసి మా యొక్క ఆత్మను మా విశుద్ధ చక్రంలో ఉంచి అక్కడ శ్రీ ఏకదంత గణేశుని, వక్రతుండ గణేశుని యొక్క తత్వాన్ని ఇనుమడింపు చేయండి తల్లి. మాలో ఉన్నటువంటి ఏహ్యభావము, ద్వేషము సంపూర్ణంగా తొలగించండమ్మా.
त्वमेव साक्षात् श्री वक्रतुंड गणेश साक्षात् श्री आदिशक्ति माताजी श्री निर्मला देव्यै नमो नमः. చిత్తాన్ని ఫ్రంట్ ఆజ్ఞాలకు తెచ్చుకున్నామండి. అమ్మ శ్రీమాతాజీ దయచేసి మా ఆజ్ఞాచక్రంలోని మీ చిత్తాన్ని ఉంచి అక్కడ ఉన్నటువంటి దేవీ దేవతలందరినూ జాగృతి పరచండి తల్లి. దయచేసి మా ఆజ్ఞాచక్రంలో శ్రీ విఘ్నరాజ గణేష్ని యొక్క తత్వాన్ని ఇనుమడింపు చేయండి తల్లి. మాలోని అహంకారంను తొలగించి సంపూర్ణంగా తొలగించి దయచేసి మాకు క్షమాగుణాన్ని ప్రసాదించండి తల్లి. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ విఘ్నరాజ గణేశ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. చిత్తాన్ని ఏకాజ్ఞలోకి తీసుకెళ్దామండి. అమ్మ శ్రీమాతాజీ దయచేసి మా ఏకాజ్ఞలో ఉన్నటువంటి దయచేసి మీ యొక్క చిత్తాన్ని ఉంచి అక్కడ ఉన్నటువంటి దేవీ దేవతలందరినీ జాగృతి పరచండి తల్లి. అమ్మ దయచేసి శ్రీ ధూమ్రవర్ణ గణేష్ని యొక్క తత్వాన్ని మా ఏకాజ్ఞలో ఇనుమడింపు చేయండి తల్లి. మా గత జన్మల యొక్క కర్మలను సంపూర్ణంగా నిర్మూలించండి తల్లి. శ్రీ ధూమ్రవర్ణ గణేష్ని యొక్క తత్వాన్ని దయచేసి ఏకాజ్ఞలో ఇనుమడింపు చేయండి తల్లి. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ ధూమ్రవర్ణ గణేశ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. చిత్తాన్ని సహస్రారంలోకి తెచ్చుకున్నామండి. అమ్మ దయచేసి మాలోని ఆత్మ సాక్షాత్కారాన్ని స్థిరపరచండి తల్లి. మమ్మల్ని అందరినీ ఆత్మస్వరూపులుగా తీర్చిదిద్దండి తల్లి. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ మహాగణేశ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. చిత్తాన్ని సహస్రారంలోనే ఉంచుకున్నామండి. ఇక్కడ సౌందర్య లహరిలోని ఒక్క శ్లోకం తీసుకున్నామండి. మహిమూలాధారే కమపి మణిపూరే హుతవహం స్థితం స్వాధిష్టానే హృది మరుతమాకాశముపరి మనోపి భ్రూమధ్యే సకలమపి విత్వా కులపథిం సహస్రారే పద్మే సహరహసి పత్యా విహరసి.
అమ్మ పరమేశ్వరి, శ్రీ ఆదిశక్తి, మూలాధార, స్వాధిష్టాన, మణిపూర, అనాహత, విశుద్ధి చక్రాల్లో క్రమంగా గల భూమి, జల, అగ్ని, వాయు, ఆకాశ మనస్తత్వాలను, చతుర్వింశి తత్వములను అధిగమించి నువ్వు సుషుప్నా మార్గంలో సర్వస్వాన్ని ఛేదించి సహస్రదళ పద్మంలో ఏకాంతంలో నీ 25వ తత్వమైన పతిదేవునితో కూడి 26వ తత్వముగా విహరిస్తుంటావు తల్లి. సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవ్యై నమో నమః. ఒక్క నిమిషం ధ్యానంలో ఉందామండి. ఈ చైతన్యాన్ని ఆనందిస్తూ ఆస్వాదిస్తూ. ఈ చైతన్యానందంలో ఉంటూ మనము అమ్మ యొక్క ప్రవచనాన్ని విందామండి. People. First of all, we should see that how our conditioning takes over our innocence. It makes you extremely ritualistic. Even in Sahaja Yoga, I have seen, I have heard also, that people are extremely ritualistic. Now the ritualism is like this, that you have to say something 3 times, you say 3 times, 7 times, like tied up people. I have seen some Sahajogis like that. And some Sahajogis, I think they must be bhutish, get frightened with me. What is there to be frightened of me? Because they are bhutish, they are getting frightened. Otherwise, why should you? I love you all, and you won't find a greater, mild guru than myself. I don't think so. But they are afraid. Even if you look at them, they'll not smile, they'll be afraid. What wrong have you done? You have become Sahajogis. They are so ritualistic in everything. So one should understand a difference between a protocol and ritualism. Our innocent child knows the protocol. I remember there was a child who came to see me in Oxted. And I said, let's go upstairs. So it was a small little staircase of wood. He said, what? Is she going to go up without a red carpet? This came into his head. You see. So for children, you see, innocent children, the worship, everything is not ritualistic. It is heartfelt. You feel it from the heart. How to do the worship? How to show your love is very sweet way an innocent person does it. Why? A person who is very ritualistic, he may even beat another person because, why did you do this? You should not have put camphor in it. Why did you put the camphor? So it's very wrong. There's nothing wrong. If you do it with your heart, with your open heart, innocently, anything is all right. It is the open heart which is necessary, not the closed heart. Why did you do it? Why did you do it?
Where did you see it? What happened? Nothing. Now you are in the kingdom of God. And here there are no such rules and regulations that you should be ritualistic. But everything has a double style. Now I say you need not be ritualistic. So, once I went into an ashram, I found everything was just like a pigsty. I said, what's this? Is this an ashram? Or what is it? So they said, Mother, you told us that you have to be innocent and you don't have to be ritualistic. So we thought, throw all the things wherever you feel like, what is there to be ritualistic? It's a very common thing with all the ashrama people, leaders tell me that Sahajogis have no sense at all of looking after the cleanliness of the ashram. They are least bothered. If it is their house, they look after. But if it is an ashram, they do not. It's very surprising. And I have seen, or I have heard, that the ashrams of bhutish and false gurus are absolutely spick and span. Really. It's very surprising. And even here in Kabera, people were telling me that they are living like animals. I said, animals are innocent, you know. You go into a jungle now, I don't know, we are going to take you this time, into a jungle. You will have no smell, no horrid things to see, nothing. It's very clean, spick and span, all the time. But you put one human being, you will immediately know there has been a human being. They have their own systems of keeping things clean. Even the tiger, who is an innocent thing, up to animal stage you are innocent. He has his own styles. I don't know if you know about a tiger or not, but a tiger will kill an animal because he has to eat after all. He's supposed to only eat animals, he doesn't eat grass. What to do? He's not a vegetarian. God has made him like that. So he accepts. Now he goes and kills the cow or anything. Then he leaves his kill there for the blood to ooze out. Nobody will touch that. Nobody. Because he is really the king, not out of fear, but a protocol. Then next day he goes, he eats, then his family eats and all that, and finished for the whole month. They come out. Then the lower animals start going there. Like you have, you know what you call them? I miss in English. I don't know if they have leopards. Leopards and all these animals come out. And they start eating. Then even lower and lower till the birds. Still the crow, they stay back. Last are crows. Can you imagine? Such a system there. They go all the way from Siberia to Australia. How do they manage? Think of it. What gives them direction is innocence. And the innocence is magnet. It's a magnet. Actually, it's a magnet. In a human being, you do not find a magnet because it has now evolved so much, but it starts just like a magnet. So they know which is north, which is south, east and west. Even a little bee, you find, and put a mark on it. It goes to the place from where it has come. How does it find? Its own way. Is the innocence is like a magnet, acts like a magnet. Even in the fishes. Just imagine how fishes have direction.
We don't have. Human beings can be lost. Many times I am lost with so many drivers I've had. So many times I've been lost. But animals never. If you take a dog and you don't want the dog, you leave him about, say, 50 miles away, he'll come back. How does he find the way? So, their qualities which are built in within them through their innocence are actually the qualities of electromagnetic force and also pranava. That is, when electromagnetic force is charged with Ganesha's principle. That's why they are so systematic. They are so clean. They are so sensible. But they are not ritualistic. They are not ritualistic. Whatever God has given them, they have accepted, they are bound by that. They are bound and they live with that boundary. Even if you go up to the stage of animals which live with human beings, they too are very affectionate. They just want love, nothing else. See, one day if you do not care for your dog, he will just not eat his food. Not eat his food. You wouldn't care for the food. It is so remarkable, even I have seen among children, how they just want love. They don't accept anything else but love. But as soon as they start growing up, you see, especially in a materialistic world, then the whole materialism comes. So the second way we kill our children's innocence is putting materialistic ideas into their heads. Of course, the media is there, which is selling nowadays a teddy bear which has a birthday. Teddy bear has a birthday. Can you imagine? So everybody is buying teddy bear with a birthday. Because the parents don't want to be in the company of children. So they get some sort of a toys, this, that. One or two is all right. I put them with the toys, with the television on, now sit down. Children start becoming naturally materialistic. They start asking for things and for demands of such kind that sometimes one is surprised. You take a Western child to the market and you had it. But you take Indian children, they'll never take anything. Really, it's so difficult to make them, at least I have seen my own grandchildren and others. You take them, it's a headache to buy even another pair of shoes for them. No, but we have one, why do you want to buy another? Baba, that will go give way. No, we can come here. How? We can come in the car or else we can walk. But you will have no shoes, nothing. One is all right. Why to have two? You give them money, they'll buy one small little thing and come. You see, it is the whole tradition of materialism which has brought this innocence to a stop. Then a child starts growing in the same materialistic way. He starts judging people like how many cars you have. See, they are so stupidly materialistic that I went to Boston and the television people asked me how many Rolls Royces you have. I said, I don't have any. They said, we are not interested, you are not in the business. This is what is now the mind of people in the West who have grown up. But even the children,
Today they want this, tomorrow they want that. All the time there's a competition for materialistic things. Asking for this, asking for that. Just imagine what a race will be there after some years when there'll be just people who will be only worried about collecting things and buying things. I mean, buyers and sellers, nothing else. So you have to be very careful with your children that you do not pamper them. Do not get too much worried about them. Do not keep them on materialistic level. Find out. If they are going on a materialistic level, bring them down. It's very simple to do that. And one has to work it out because we have to save our children and their innocence. Now for the other Sahajogis who are grown up and who are very mature. They are very innocent, I must say. I must admit that they're very innocent compared to the society that is around, no doubt. One has to really admire the way they have become so innocent, the way they are understanding this divine music and all that is really creditable. But still, this innocence, if it is not spread, if this innocence doesn't work out, then it will rust. You will not grow. Your IQ will be less than the others, I can tell you this. They are growing in materialism, all right. Their IQ is growing in materialism. But your IQ will not grow unless and until you spread this innocence around. Now you know how to do it. It is the power of Kundalini with the help of Sri Ganesh. He helps you at every chakra. I have written that he is the Vice Chancellor of every university where he has to stamp. He is at every point. But you have to understand that this has to spread. It has to become collective. It has to flow. So, to become that, what should we do ourselves? That we should try to organize programs. While people will be enamored by your innocence, no doubt, they'll be surprised, how are you so innocent? How can you be so nice in these modern times? No doubt about it. But in that, doing that so, try to be innocent yourself. You should not be cunning, you should not be smart. You should not try to show that you are very brilliant or anything. Because the ego might in between come and try to put ideas into your head. It's better to show that you are innocent and to be innocent inside. The whole inner being can be really charged with the energy of Sri Ganesh, no doubt. And the outer life becomes innocent. Becomes innocent. I mean, I don't know banking, I don't know money, I am quite bad at everything, all right, at worldly things. But I'm not cunning, I'm not sort of smart, as you can see. But still things are working out because of the inner power that one has. So depend on your inner power and manifest it outside. Inner being, which is Ganesha, is the same in all of us. The whole system is the same in all of us. Chakras are the same in all of us. Only thing we have to keep our innocence absolutely free of all this worldly nonsense like a fashion, this, that.
immediately you will find that your being will manifest. Being will manifest. Now just think of a simple thing like that. I am an Indian. And nobody knows me. But whenever I have my lecture, I have at least 5,000 to 6,000 people. How? How do they come to my lecture like that? Anywhere in the whole world, minimum. Sometimes even much more. What's so special? So when handling the people, we are Sahajogis, we are saints. We have to talk to them like saints. We have to behave like saints. And they should in no way feel that we are cunning or we are interested in something else. So, once you start doing that, flowing your innocence, all the gods and goddesses will help. Your creativity will be thousands times more than normal. Everybody has to think how we are going to spread it. Like I was happy to know that in America, of all the places, they have got hold of the senators. Very good at it. Let us see if it works. So we have to find out all the ways and methods and all the styles which will behove a saint, not a politician or these days, of course, all the sports people are heroes. You want to become a hero, you become a sportsman. Not like that, but like a saint. And saintliness is respected, whatever may be the situation. Whatever may be the situation. Whosoever may be facing. Recently, when I was in Kiev, the leader's wife told me that, "Mother, we had that old car of yours which we sold. We got so much money that we could buy a new car." Then we went to the factory to buy the new car. And they bought it. So outside the factory there's a mafia. Nowadays I think the Sicilians have reached there. So the mafia was standing outside. And they said, "You have to pay so much money to us, in thousands." So they said, "We have no money." "Why? What do you do?" This was his wife. She said, "We meditate." "Really? So you have no money?" "No." "What about your children?" "They also meditate." She so innocently she was talking to them. They said that we saw their faces melting down. They said, "All right, go." They forgot that they were supposed to get money out of that. Or they take the car. They confiscate the car or take the money. They said, "All right, go." They told me this story. So, your simplicity always helps you. Your innocence always helps you. And it has such an impact, such an impact. I tell you that a personality, what we call in Sanskrit is a vigraha. Vigraha means a personality which has a coefficients. The person who is innocent has such a great coefficients that it can charm anybody. But first and foremost thing, that we have to be innocent. Not to so much worry about money, not to count everything, not to worry about food. But this is not to be done with deliberations but innocence. Where you sleep, what you do is not important to a saint. It lives the way one has to live. Because his nourishing point is innocence. And he doesn't get angry, he doesn't shout at people, nothing. Of course, at bhoots it may be that he has to shout like Christ did. But otherwise, he is a very peaceful, joyous,
happy, humorous person. So today at this puja, I would bless you with all the qualities of Sri Ganesha, except for his anger. May God bless you. జై శ్రీ మాతాజీ అండి. కొంచెం సేపు నిశ్శబ్ద ధ్యానంలో ఉందామండి. జై శ్రీ మాతాజీ అండి. అమ్మ ఇచ్చినటువంటి మన ప్రవచనానికి తెలుగులో నిన్న సగం పార్ట్ చూసామండి. రిమైనింగ్ ఇవాళ తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. అమాయకత్వము ద్వేషాన్ని సవాల్ చేసే శక్తి. అన్నిట్లో మొదటిది మన కండిషనింగ్. ఇది చాలా ఆచారబద్ధంగా చేస్తుంది. సహజయోగంలో కూడా ప్రజలు చాలా చాలా ఆచారబద్ధంగా ఉంటారని నేను విన్నాను, చూశాను. మరియు కొంతమంది సహజయోగులు భూతిష్ అని నేను అనుకుంటున్నాను. వాళ్ళు భయపడతారు. నన్ను చూసి భయపడవలసిన పని ఏముంది? వారు భూతిష్ అయినందున వారు భయపడుతున్నారు. నేను మీ అందరినీ ప్రేమిస్తున్నాను మరియు మీరు నాకంటే గొప్ప సౌమ్య గురువుని ఎక్కడా కనుగొనలేరు. మీరు సహజయోగులయ్యారు కాబట్టి ప్రోటోకాల్ మరియు ఆచారాల మధ్య వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవాలి. ఒక అమాయక పిల్లవాడికి ప్రోటోకాల్ తెలుసు, అది హృదయపూర్వకమైనది. మీరు హృదయం నుండి అనుభూతి చెందుతారు. ఆరాధన ఎలా చేయాలి, మీ ప్రేమను ఎలా చూపించాలి. ఇప్పుడు మీరు దేవుని రాజ్యంలో ఉన్నారు. ఇక్కడ మీరు ఆచారబద్ధంగా ఉండవలసిన నియమాలు, నిబంధనలు ఏమీ లేవు. అమాయకత్వం అయస్కాంతంలా పనిచేస్తుంది. అమాయకత్వం ద్వారా అంతర్నిర్మిత గుణాలు వాస్తవంగా ఉంటాయి. విద్యుదయస్కాంత శక్తి మరియు ప్రణవ గుణాలు అంటే వినాయకుని సూత్రంతో విద్యుదయస్కాంత శక్తి ఛార్జ్ చేయబడుతుంది. అందుకే అవి చాలా సిస్టమేటిక్ గా ఉంటాయి. పిల్లల్లో వాళ్ళు ప్రేమను ఎలా కోరుకుంటారో కూడా నేను చూస్తాను. వారు ప్రేమ తప్ప మరి దేనిని అంగీకరించరు. కానీ వారు పెరగడం ప్రారంభించిన వెంటనే మీరు చూస్తారు, అప్పుడు మొదలవుతుంది భౌతికవాదం. మన పిల్లల అమాయకత్వాన్ని చంపే మార్గం ఏంటంటే వారి తలల్లో భౌతిక ఆలోచనలు పెట్టడం. మీరు చూడండి, భౌతికవాదం యొక్క మొత్తం సాంప్రదాయం ఈ అమాయకత్వాన్ని నిలిపివేసింది. అప్పుడు ఒక బిడ్డ అదే భౌతిక మార్గంలో పెరగడం ప్రారంభమవుతుంది. మీరు ఈ అమాయకత్వాన్ని వ్యాప్తి చేయనంత వరకు అది పెరగదు. దీన్ని ఎలా చేయాలో ఇప్పుడు మీకు తెలుసు. ఇది శ్రీ గణేష్ సహాయంతో కుండలిని శక్తి. అతను ప్రతి చక్రంలోనూ మీకు సహాయం చేస్తాడు. అతను ప్రతి విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్ అని నేను చెప్పాను. అతను అక్కడ ముద్ర వేయాలి. అతను ప్రతి పాయింట్ వద్ద ఉన్నాడు. కానీ ఇది వ్యాప్తి చెందాలని మీరు అర్థం చేసుకోవాలి. మీరు సమిష్టిగా మారాలి, అది ప్రవహించాలి. మీ అమాయకత్వానికి ప్రజలు ఆకర్షితులవుతారు, సందేహం లేదు. మీరు ఇంత అమాయకంగా ఎలా ఉన్నారని వారు ఆశ్చర్యపోతారు. కానీ అలా చేయడంలో మీరు నిర్దోషిగా ఉండడానికి ప్రయత్నించండి. చాకచక్యంగా ఉండకూడదు. మీరు మీ తెలివితేటలు ప్రదర్శించకూడదు. మీరు చాలా తెలివైన వారిని లేదా ఏదైనా చూపించడానికి అస్సలు ప్రయత్నించకూడదు. ఎందుకంటే మధ్య మధ్యలో అహం వచ్చి మీ తలలో ఆలోచన పెట్టడానికి ప్రయత్నించవచ్చు. లోపల నిర్దోషని చూపించడం కోవడం మంచిది. మొత్తం అంతర్గత జీవి నిజంగా శ్రీ గణేష్ యొక్క శక్తితో ఛార్జ్ చేయబడుతుంది, ఎటువంటి సందేహం లేదు. మరియు బాహ్య జీవితం అమాయకం అవుతుంది. కాబట్టి ప్రజల్ని హ్యాండిల్ చేసేటప్పుడు మనం సహజయోగులము, మనం పుణ్యాత్ములము. వారితో సాధువుల్లా మాట్లాడాలి. మనం సాధువుల వల్లే ప్రవర్తించాలి. మరియు వారు ఏ విధంగానూ మనం జిత్తులు మారిగా ఉన్నాము లేదా మనకి మరి ఏదైనా ఆసక్తి కలిగి ఉన్నామని భావించకూడదు. కాబట్టి మీరు అలా చేయడం ప్రారంభించిన తర్వాత మీ అమాయకత్వాన్ని ప్రవహించండి. మీకు తెలుసా, దేవతలు మరియు దేవతలందరూ సహాయం చేస్తారు. మీ సృజనాత్మకత సాధారణ కంటే 1000 రెట్లు ఎక్కువ ఉంటుంది. దీన్ని ఎలా వ్యాప్తి చేయబోతున్నామో అందరూ ఆలోచించాలి. కాబట్టి మీ సరళత ఎప్పుడు సహాయపడుతుంది.
మీ అమాయకత్వం ఎప్పుడూ మీకు సహాయం చేస్తుంది. ఒక వ్యక్తిత్వాన్ని మన సంస్కృతంలో విగ్రహం అని పిలుస్తాము. విగ్రహం అంటే యోగ్యత కలిగిన వ్యక్తి అని అర్థం. నిర్దోషిగా ఉన్న వ్యక్తి ఎవరైనా ఆకర్షించగల గొప్ప సామర్థ్యం కలిగి ఉంటాడు. కానీ ముందుగా మనము అమాయకంగా ఉండాలి. డబ్బు గురించి అతిగా చింతించకూడదు. అన్నీ లెక్కించరాదు. ఆహారం గురించి చింతించకూడదు. సాధువుకు నువ్వు ఎక్కడ పడుకున్నావు, ఏం చేస్తున్నావు అనేది ముఖ్యం కాదు. శ్రీ గణేశుల కోపాన్ని మినహాయించి ఆయన యొక్క అన్ని లక్షణాలను నేను మీకు అనుగ్రహిస్తాను. జై శ్రీమాతజీ. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక. జై శ్రీమాతజీ తల్లి. జగజ్జనని. అమ్మా, ఈ రోజున మీరు మాకు అమృతవాణి ద్వారా అందించిన మీ యొక్క దివ్యమైన వాక్కులకు అనంత కోటి ధన్యవాదాలు తల్లి. ఈ అమృతవాణి అనువాదంలో కానీ మేము ఈ ధ్యాన కార్యక్రమంలో కానీ ఏమైనా తప్పులు చేసి ఉంటే దయతో క్షమించండి తల్లి. ఈ రోజు ఈ ధ్యానమును మాకందరికీ ప్రసాదించిన మీకు శతకోటి ధన్యవాదములు తల్లి. అనేక నమస్కారములు తల్లి. ఈ పవిత్ర ధ్యాన కార్యక్రమంను మీ పాద పద్మములకు సమర్పించుకుంటున్నాం తల్లి. జై శ్రీమాతజీ. బంధం తీసుకున్నామండి. ఈ ధ్యాన కార్యక్రమం ఇంతటితో ముగిసిందండి. మళ్ళా రేపు ఉదయం 5:30 ధ్యాన కార్యక్రమంలో కలుసుకుందాం. జై శ్రీమాతజీ. కొద్దిసేపు ధ్యానం చేయదలుచుకున్న వారు మ్యూజిక్ వింటూ ధ్యానం చేసుకోవచ్చండి.